హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 5ని చూద్దాము. ఫస్ట్ వన్, భారత్ గడ్డపై నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి నెపోలియన్కు ఆహ్వానం పంపినటువంటి భారత పాలకుడు ఎవరు? జవాబు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, తన సైన్యంలో ఫ్రెంచ్ వారిని చేర్చుకున్నటువంటి భారత పాలకుడు ఎవరు? జవాబు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, స్వతంత్ర బెంగాల్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు? జవాబు ముర్షీద్ కులీ ఖాన్. నెక్స్ట్, కలకత్తాను ఆక్రమించిన తర్వాత కలకత్తాకు సిరాజుద్దౌలా పెట్టినటువంటి పేరు ఏమిటి? జవాబు అలీ సాగర్. నెక్స్ట్, కలకత్తా చీకటి గది ఉదంతం ఎవరి కాలంలో జరిగింది? జవాబు సిరాజుద్దౌలా కాలంలో జరిగింది. నెక్స్ట్, బెంగాల్ సుబాలో తూర్పు ఇండియా వర్తక సంఘం నెలకొల్పినటువంటి స్థావరాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ హుగ్లీ, సెకండ్ వన్ బాలాసోర్ హరిహరపురం, థర్డ్ వన్ కాసిం బజార్. ఇవి మూడు కూడా వర్తక స్థావరాలు. బెంగాల్ సుబాలో తూర్పు ఇండియా వర్తక సంఘం నెలకొల్పినటువంటి స్థావరాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు తొలిసారి తమ అధికారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? జవాబు బెంగాల్ ప్రెసిడెన్సీ. బెంగాల్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో. నెక్స్ట్, బ్రిటిషర్లు మీర్ కాసింను బెంగాల్ గవర్నర్గా గుర్తించినందుకు ఫలితంగా బ్రిటిషర్లు పొందినటువంటి ప్రదేశాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ వన్ చిట్టాగాంగ్, బుర్ద్వాన్, థర్డ్ వన్ మిడ్నాపూర్. ఇవి మూడు కూడా బ్రిటిషర్లు పొందినటువంటి ప్రదేశాలు. నెక్స్ట్, బక్సార్ యుద్ధం. దీన్ని గురించి కింది వాటిని పరిశీలించి సరైనటువంటి వాటిని గుర్తించండి. దీనిలో ఫస్ట్ వన్, బక్సార్ యుద్ధంలో గజావుద్దౌలా మరియు రెండవ షా ఆలం, మీర్ కాసిం నవాబులు కూటమిగా ఏర్పడ్డారు. సెకండ్ పాయింట్, పై ముగ్గురి కూటమిని ఓడించినది బ్రిటిష్ జనరల్ సర్ హెక్టర్ మన్రో. సర్ హెక్టర్ మన్రో అనేటటువంటి బ్రిటిష్ జనరల్ పై ముగ్గురి కూటమిని కూడా ఓడించడం జరిగింది. థర్డ్ పాయింట్, కూటమి ఓటమితో 1765 సంవత్సరంలో బ్రిటిష్ వారికి కూటమికి మధ్య అలహాబాద్ సంధి అనేటటువంటిది జరిగింది. ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, బెంగాల్లో 1765 సంవత్సరంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది ఎవరు? జవాబు వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, ది ఏన్సియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీగా పేరు పొందినటువంటి వాడు ఎవరు? జవాబు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. వీటిలో మనం యుద్ధాలు, వాటికి సంబంధించినటువంటి బ్రిటిష్ అధికారులను గురించి జతపరచడం అవేంటో చూద్దాం. ఫస్ట్ ప్లాసీ యుద్ధం. దీనికి బ్రిటిష్ అధికారి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, సెకండ్ వన్ బక్సార్ యుద్ధం. దీనికి బ్రిటిష్ అధికారి ఎవరంటే నాన్సీ టార్ట్. నెక్స్ట్, థర్డ్ వన్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. దీని జవాబు వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, ఫోర్త్ వన్ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం.
రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఇది సర్ ఐర్కూట్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, దీని జవాబు కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదిగా ఏ యుద్ధాన్ని పేర్కొంటారు? జవాబు ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, హైదర్ అలీ అసలు పేరు ఏమిటి? జవాబు షంషూర్ ముల్కీ. హైదర్ అలీ యొక్క అసలు పేరు ఏంటంటే షంషూర్ ముల్కీ. నెక్స్ట్, దక్షిణ భారత నెపోలియన్గా ఎవరిని పిలుస్తారు? జవాబు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవ సంస్థ అయినటువంటి జాకోబిన్కు శాఖను కింది ఎక్కడ ఏర్పాటు చేశారు? జాకోబిన్కు శాఖను ఈ క్రింది ఎక్కడ ఏర్పాటు చేశారు? క్రింది వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో శ్రీరంగపట్నం. జవాబు శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నంలో శాఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, హైదర్ అలీ ఎవరి ప్రతిమలతో నాణాలను ముద్రించాడు? జవాబు విష్ణువు, శివపార్వతులు వీరి యొక్క ప్రతిమలతో నాణాలను ముద్రించారు. నెక్స్ట్, టిప్పు సుల్తాన్కు సంబంధించి సరైనటువంటివి ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, టిప్పు సుల్తాన్ ఇతను కొత్త క్యాలెండర్ను మరియు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ పాయింట్, ఇతని యొక్క అసలు పేరు ఏంటంటే ఫతే అలీ ఖాన్ సాహిబ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇతని మత సహన విధానంతో మైసూర్లో ఫ్రెంచ్ వారికి చర్చి, అదేవిధంగా మైసూర్లో శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి సరైన అంశాలు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. వీటిలో మనం యుద్ధాలు, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సంధి జరిగినటువంటి ప్రదేశాలను, అదేవిధంగా సంవత్సరాలను గురించి చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఇది మద్రాస్లో 1769 సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి సంధి అనేటటువంటిది కుదిరింది. నెక్స్ట్ సెకండ్ వన్, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఇది శ్రీరంగపట్నం 1792 సంవత్సరంలో జరిగింది. దీనికి సంధి అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, దీనికి మంగళూరులో 1784 సంవత్సరంలో సంధి అనేటటువంటిది కుదిరింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, దీనికి సాల్సే 1762 సంవత్సరంలో సంధి అనేటటువంటిది కుదిరింది. నెక్స్ట్ క్వశ్చన్, టిప్పు సుల్తాన్ పాల్గొన్నటువంటి తొలి యుద్ధం ఏమిటి? టిప్పు సుల్తాన్ పాల్గొన్నటువంటి తొలి యుద్ధం ఏమిటి? జవాబు మలబార్ యుద్ధం. నెక్స్ట్, తూర్పు ఇండియా కంపెనీ కోశాగారాన్ని ముర్తిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చినటువంటి వారు ఎవరు? జవాబు వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, కలకత్తా చీకటి గది ఉదంతంను వెలుగులోకి తెచ్చినటువంటి వారు ఎవరు? జవాబు హల్వెల్. నెక్స్ట్, మీర్ జాఫర్ ప్రధాని అయినటువంటి నందకుమార్ను ఉరి తీసింది ఎవరు? జవాబు వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధ వీరుడిగా కీర్తి నొందినటువంటి వారు ఎవరు?
జవాబు రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, కలకత్తా చీకటి గది గురించి కింది వాటిలో సరైనటువంటివి ఏమిటి? దీనిలో ఫస్ట్ పాయింట్, కలకత్తా చీకటి గది దీనికి ముఖ్య కారకుడు ఎవరంటే బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. నెక్స్ట్ పాయింట్, 1756 సంవత్సరం జూన్ 16వ తేదీన ఒకే గదిలో 146 మందిని బంధించటంతో ఊపిరాడక మరుసటి రోజుకు కేవలం 23 మంది బతికి ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ ఉదంతం ఫోర్ట్ విలియంలో జరిగింది. ఈ 3 పాయింట్స్ కూడా కలకత్తా చీకటి గది గురించి దీనికి సంబంధించినటువంటి సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అంతర్గత వ్యాపారంపై బ్రిటిష్ ఏకస్వామ్యం వల్ల అధికంగా లాభపడినటువంటి వర్గం ఎవరు? జవాబు కంపెనీ ఉద్యోగులు. నెక్స్ట్, వారన్ హేస్టింగ్స్ ఆక్షనింగ్ విధానం గురించి సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ వన్, ఇది అత్యధిక ధనం చెల్లించినటువంటి వారికి రెవెన్యూ వసూలు అధికారాలను ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇది మొఘలుల ఇజారా పద్ధతిని పోలి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ కూడా వారన్ హేస్టింగ్స్ ఆక్షనింగ్ విధానానికి సంబంధించినటువంటి సరైన అంశాలు. నెక్స్ట్, తూర్పు ఇండియా వ్యాపార సంఘం వర్తక బాధ్యతల్ని నిలిపివేసినటువంటి చట్టం ఏమిటి? జవాబు చార్టర్ చట్టం 1833. నెక్స్ట్, ఎవరి కాలంలో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు? ఎవరి కాలంలో అంటే జవాబు లార్డ్ కానింగ్ ఇతని కాలంలో. నెక్స్ట్, ఎవరి కాలంలో మద్రాస్, బొంబాయి, కలకత్తాలలో హైకోర్టుల్ని స్థాపించారు? జవాబు జాన్ లారెన్స్ ఇతని యొక్క కాలంలో. నెక్స్ట్, తూర్పు ఇండియా వర్తక సంఘం భారత వ్యాపార ఏకస్వామ్య హక్కుల్ని రద్దు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1813 సంవత్సరం. నెక్స్ట్, కంపెనీ రెవెన్యూ వసూళ్లను పర్యవేక్షించేటటువంటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు కలకత్తాలో. నెక్స్ట్, 50 లక్షల పెన్షన్ కోసం బెంగాల్ రెవెన్యూను కంపెనీకి దారాదత్తం చేసినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? జవాబు నిజాం ఉద్దౌలా. నెక్స్ట్, ట్రావెన్కోర్ రాజ్యం బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1805వ సంవత్సరం. 1805. నెక్స్ట్, రోహిల్ఖండ్ రాజ్య రాజధాని ఏమిటి? రోహిల్ఖండ్ రాజ్య రాజధాని ఏంటంటే ఓలా. దీనినే ఒరేలి అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? జవాబు భగీరథ అనేటటువంటి నది ఒడ్డున జరిగింది. నెక్స్ట్, అవధ్ నవాబుతో వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1801 సంవత్సరంలో. నెక్స్ట్, బెంగాల్ చివరి నవాబు ఎవరు? జవాబు వజీముద్దౌలా. నెక్స్ట్, ఎవరి కాలంలో జాట్ల సికిందర్లోని అక్బర్ సమాధిని కొల్లగొట్టారు?
ఎవరి కాలంలో? జాట్లా సికిందర్లోని అక్బర్ సమాధిని కొల్లగొట్టారు. జవాబు ఔరంగజేబు కాలంలో. నెక్స్ట్, జాట్ తెగలో ప్లేటోగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఎవరు? జవాబు సూరజ్మల్. సూరజ్మల్. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించి సరైనటువంటి వాటిని ఎంచుకోండి. దీనిలో ఫస్ట్ వన్ దివానీ. దివానీ ఇది భూమి శిస్తు వసూలు అధికారం. సెకండ్ వన్ నిజామత్, ఇది పాలనా అధికారం. థర్డ్ వన్ దస్తక్, ఇది ఉచిత వ్యాపార లైసెన్సు. ఉచిత వ్యాపార లైసెన్సు. ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, భారతదేశానికి అంత మెరుగని విషాద కాలరాత్రి సంభవించింది అని నబీన్ చంద్రసేన్ ఏ యుద్ధం గురించి పేర్కొన్నాడు? జవాబు ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధాన్ని గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. నెక్స్ట్, డచ్ వారు ఎవరి రాతలకు ప్రభావితమై భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు? జవాబు వాన్ లిప్టన్. వాన్ లిప్టన్ ఇతని యొక్క రాతలకు ప్రభావితమై. నెక్స్ట్, యుద్ధం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైనటువంటి భారత స్వాతంత్ర చివరి రాజ్యం ఏమిటి? జవాబు పంజాబ్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. దీనిలో ఫస్ట్ వన్, దీనిలో ఏంటంటే రాజ్యాలు వాటిని ఆక్రమించినటువంటి గవర్నర్లను గురించి తెలుసుకుందాము. ఫస్ట్ సింధ్. సింధు రాజ్యాన్ని ఆక్రమించినటువంటి గవర్నర్ ఎవరంటే ఎడిన్బరో. నెక్స్ట్, సెకండ్ వన్ సిక్కిం. సిక్కిం రాజ్యాన్ని ఆక్రమించినటువంటి గవర్నర్ ఎవరంటే డల్హౌసీ. నెక్స్ట్, థర్డ్ వన్ నేపాల్ రాజ్యం. దీనిని ఆక్రమించినటువంటి గవర్నర్ ఎవరంటే మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్. నెక్స్ట్, ఫోర్త్ వన్ టిబెట్. టిబెట్ రాజ్యాన్ని ఆక్రమించినటువంటి గవర్నర్ ఎవరంటే కర్జన్.